అట్టగానే ఇట్ట కనుక ఊరుకుంటే రేపు పొద్దున చిన్నపిల్లలు కూడా ఏదో వచ్చాడు అని ఉన్నారు చూస్తుంటే అనంటారా మీరు మాత్రం ఎందుకు ఊరుకోవడం సంతకం పెట్టు నేను దేన్నైనా సహిస్తాను కానీ కరప్షన్ మాత్రం సహించను. ఏరా రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఎత్తుకొచ్చారా? వెరీ గుడ్, వెళ్ళి ఆడుకున్నామ్మా. చూడరా, మన ఇద్దరం ఒకే ఊరు వాళ్ళం, పైగా చుట్టరికం కూడా ఉంది, చిన్ననాటి నుంచి స్నేహితం. ఎవరికో నువ్వు ఇల్లు అద్దెకిచ్చే బదులు నాకే ఇస్తే బెటర్ నా ఉద్దేశం. నీ ఉద్దేశం ఏంటి? చూడు, తెలిసినాడికి ఇల్లు అద్దెకి ఇవ్వకూడదురా. మనాడే కదా రెంట్ తర్వాత ఇద్దామని వాడేవాడు. మొహవాడానికి పోతే నాకు రెంట్ రాదు. గట్టిగా చెప్పి ఖాళీ చేద్దామంటే చుట్టరికం అడ్డు వస్తుంది. నేను ఇవ్వనురా. నా సంగతి తెలిసి అదే నేను చెప్పేది. నీ సంగతి, నీ పిల్లల సంగతి తెలిసి కూడా నీకు ఇల్లు అద్దెకిచ్చానంటే నాకంటే ఎదవ ఈ ప్రపంచంలో ఎవ్వడం ఉండడు. నువ్వు కనుక నాకు ఇల్లు అద్దెకి ఇవ్వకపోతే నా ఉసురు నీకు తప్పకుండా తగులుతుంది. ఆ వచ్చేవాడెవడో నాకంటే నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు, మేకవన్నే పులి వస్తాడు. వాడు నిన్ను హింసలు పెట్టి నరకానికి గురి చేసి నిద్ర కూడా లేకుండా చేస్తాడు. ఒక ఫ్రెండ్ను అవమానించినందుకు మహానుభావునిగా నేను నీకు ఇచ్చే శాపం ఇదే. అదిగో సౌండ్, వచ్చాడు వాడి, వెళ్ళు. హలో సార్, నా పేరు పటౌడి. పటౌడియా? ఎస్, మా నాన్నగారు క్రికెట్ ఫ్యాన్. నన్ను స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఆ పేరు పెట్టారు. నేను ఏజీ ఆఫీసులో సీనియర్ అకౌంటెంట్. మీ ఇంట్లో పై పోర్షన్ ఖాళీగా ఉందని. కూర్చొని మాట్లాడుకుందాం. పటౌడి గారా? చూశాను. దుర్గా, ఈయన మన పై ఇంటి పోర్షన్ అడగడానికి వచ్చారు. నమస్కారం. విన్నాను. సారీ అండి, మా పిల్లలు కొంచెం అల్లరి ఎక్కువ. నాన్న బయటికి వెళ్ళి ఆడుకుంటామా, వెళ్ళండి. ఈ మాత్రం దాన్ని అల్లరని పిలుస్తారా మీరు? అయ్యో పాపం, చాలా మంచి ఆయన రా, ఉద్ధరించాడు. ఆవిడ మీతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలనుకుంటున్నారు, వెళ్ళండి. ఇంటెంత ఎంతని చెప్తున్నారు? 3000 చెప్తాం. అలా కాదు, 500 ఎక్కువ చెప్పి తర్వాత తగ్గించండి. అద్దె 4000 సార్. 4000? 6000 తీసుకోండి. ఏంటి? అవునండి, 2000 ఎక్కువ ఇస్తున్నాను, పర్లేదు తీసుకోండి. ఇప్పుడు వాటర్, ఎలక్ట్రిసిటీ ఒక 500 ఎక్స్ట్రా ఇవ్వాలండి. ఏం పర్లేదండి, 1000 రూపాయలు తీసుకోండి. అదేంటండి? అవునండి, బాగా ఆలోచించి చెప్తున్నాను, మీకు తెలుస్తుందిగా. సరే, మీ ఇష్టం. మరి అడ్వాన్స్? ఒక 3 నెలలు. 6 నెలలు తీసుకోండి. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తా. నీ ఒరిజినల్ పేరే పటౌడియా? మీకు అంత బాగా నచ్చిందా? మూసే. ఇప్పుడు అంతా బానే ఉంది కానండి, మీరు వెంటనే ఖాళీ చేస్తుంటే మాత్రం కుదరదండి. ఒక 2 సంవత్సరాలు 5 ఏళ్ళ అగ్రిమెంట్ రాసుకుందాం. అలాగే. ప్రతి సంవత్సరం 10% రెంట్ పెంచుకుందాం. ఓకే? ఓకే. అది ఓకే. ఓకే. పరివారాయ శ్రీ రమా సత్యనారాయణ దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. సంభ్రాజంజ విరాజంజ అలా కాదు, ఇలా వాయించండి. మిస్టర్ భగత్, నీ బోర్ సౌండ్ కి మా ఆవు పారిపోయిందా? ఐసీ కాదు, క్యాష్ కట్టు. ఎంత? 50,000. 50,000? సన్నాయి సౌండ్ కి బెదిరింది అనుకో 10,000. నీ మిలిటరీ బోర్ సౌండ్ కి బెదిరింది కాబట్టి 50,000. మరి ఎక్కువలేవా? ఊరుకవాయా, 110 లీటర్లు పాలిస్తుంది. 110? మామూలుగా అయితే 10. నీకు బెదిరి పారిపోయింది కాబట్టి 110. కాదమ్మా, క్యాష్ కట్టు, క్యాష్. ఏంటో రాస్తున్నావు? టైం దొరికింది, ఆఫీస్ వర్క్ చేస్తున్నాను. అంతొద్దురా, ఆఫీస్ లో సిన్సియర్ గా పనిచేస్తే చాలు. బ్రహ్మ విష్ణు శివాత్మకం బయట ఐస్ క్రీమ్ వచ్చింది, డబ్బులు అత్త. ఐస్ క్రీమ్ లేదు, ఏమీ లేదు, పోవతలకి. నేను అడగలేదుగా, అత్తేని అడిగా. అంటుంటే నా తల ఇరుక్కుపోయింది. అయ్య బాబు, నా బిడ్డ బామర్ది ఇంజనీరింగ్ చేస్తానని సిటీ తీసుకొచ్చి ఊతల్లో ఇరికించేస్తావా? ఏమిటా గోళ? పిల్గంటాలకే కిటికీలు ఇరికింది.
అయితే ఏం చేస్తున్నారు? ఎవరి వీకాలనా అని పంచాయతీ చేస్తున్నట్టున్నారు. పంచాయతీ చేస్తున్నారా? రైట్. ఏం చేస్తున్నావు? ఇందా కొంచెం వర్క్ మిగిలిపోతేను అక్కడ తలెక్కుపోయి పిల్లాడు సాగు బతుకుల్లో ఉంటే నువ్వు ఇక్కడ మిగిలిపోయి వర్క్ చేస్తున్నావా? ఓవర్ యాక్షన్ చేయదురా. ఆ పిల్లాడిని నొప్పి లేకుండా ఎలా తీస్తావు? రాదు రాదు వాస్తు దోషం. తప్పకండి తప్పకండి తప్పండి తప్పండి. చూడన్నా ఒక్కసారి హెడ్ పైకెత్తు. ఇప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి నన్నే చూస్తూ ఉండు. వెరీ గుడ్. ఫుల్ డోంట్ క్రై మై సన్. ఇప్పుడు నా కళ్ళల్లోకి చూడు. నువ్వు కాదు, ఒక్కసారి హెడ్ ని రైట్ కి టర్న్ చేసుకుని పట్మలాగేసి. అది రాదు, ఇంటి వాస్తు ప్రకారం రాకూడదు. ఎందుకురా ఏడుతావు? ఆయన చెప్పాడు విచ్చావచ్చుగా. ఏమిటయ్యా ఆయన చెప్పేది? అంటే ఆయనకేం తెలియదురా? ఏమిటి మీ ఉద్దేశం? ఎట్లా కనిపిస్తున్నాడు మీ గట్టికి? నూతుల్లో పూడికలు తీసేవాళ్ళ కనిపిస్తున్నాడా? మీరు సార్ బస్ స్టాండింగ్ లో చెవుల్లో గుబు తీసేవాళ్ళ కనిపిస్తున్నాడా? అసలు ఏంటయ్యా నువ్వు అసలు ఏమిటి నీ ఒపీనియన్? నాకు అర్థం కాదు. మీరు సార్ ఆ ఒపీనియన్ ఏంటి? వాళ్ళకే ఒపీనియన్ రాలేదు, నువ్వు ముయ్. అంతేగా సార్ వాళ్ళు మిమ్మల్ని గురించి ఎవరుకుంటున్నారు? ఏమనుకోవట్లేదండి, ముందు నా బిడ్డ ఏడు పాపాలి. ఆపమనండి. ఆపాలంటే వాడు జీళ్ళు తినాలి. తినమనండి. తినాలంటే కొనాలి. కొనండి. కొనాలంటే 500 కావాలి. ఇవ్వండి సార్. ఈశాన్యంలో ఉండవలసిన కిటికీ నైరుతిలో పెట్టేశారు. అర్జెంట్ గా ఈశాన్యంలో కన్నం కొట్టి కిటికీ అక్కడ పెట్టండి. అయితే కన్నం కొట్టేయమంటారా? కన్నం సంగతి తర్వాత, ముందు గోడ బాలుకుంటే కిటికీ పిక్కాయి. నీ నోరు పడిపోను. బంగారు లాంటి కొత్త ఇంటిని కూలగొట్టమంటావేంట్రా? మరి ఏం చేస్తాం మామా? సార్ కిటికీ స్క్రూలు ఇప్పేసి ఫ్రేమ్ తీసేద్దాం సార్. నో, నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోవడం ఏంట్రా బోడి? బోడే అంత బుచ్చు కనిపిస్తుంటే బోడా? వడ్డే 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 వడ్డే. సార్ మొన్న పిల్లలేమో ఎదవా ఎదవా అన్నారు, ఇప్పుడేమో ఏమో బోడి అంది. అంటే మీరు బోడెదవా? ఇప్పటికే మిమ్మల్ని ఒకటి ఎదవని చేసి జేబులో 500 లాక్కుపోయాడు. రేపు పొద్దున ఇంకో కుష్టోడు వచ్చి ఒరే బోడెదవా నీ బూట్లు బాగున్నాయి ఈరా అంటాడు. ఇస్తారా? మొత్తానికి హైదరాబాద్ మహానగరంలో ఒక సొంత ఇంటి వాడి అయ్యావయ్యా. నేను ఇప్పుడు చెప్తున్నా విను. ఈ ముహూర్త బలంతో ఇక నుంచి నీ జీవితం హ్యాపీస్ హ్యాపీస్ హ్యాపీస్. ఊరుకోండి సార్, అంత గట్టిగా చెప్పకండి. ఏ ఆపద ఎటు నుంచి వస్తుందో ఎట్లా చెప్పగలం? నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం. మా ఆవిడ కాంతం. నమస్తే. ఇది నా మరదలు సుజాత. చాలా స్మార్ట్ గా ఉన్నారు. మీకు పెళ్ళయి 2 పిల్లలంటే నమ్మలేం. మా ఆవిడ సొంత చెల్లెలు. మాతోనే ఉండి ఇంటర్ చదువుకుంటుంది. అవును, మీ పిల్లలేరి? కాలనీలో వాటర్ సరిగ్గా వస్తుందంట. ఏవి రావడం సార్, ఒక్కోబుట్టు. అదే సార్, అమ్మాయి నిమ్మకాయ పెట్టుకుని బుడి తింటుంది. ఏంటమ్మలో తిన్నావా? నాన్న అది రోజా పువ్వు నాన్న, చెట్టుకుంటేనే అందం, ఇంకెప్పుడు కొయ్యకే. సార్ మీ వాడేంటి సార్ బూతులు తిడుతున్నాడు? అవునా? రాయ్ ఎట్రా. అంకుల్ తిట్టావా? తప్పు కాదు. సారీ సార్, ఏమనుకోకండి. ఇప్పుడేమిటండి మరి, వదలండి. ఇవాళ సెలవులకు ఆఖరి రోజు, రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలి. రొటీన్ లైఫ్. రా రా రా. పిల్లలు కాసేపు బయటికి వెళ్ళి ఆడుకోండమ్మా. ఏమిటండి పిల్లలు ఎండలో బయటికి వెళ్ళి ఆడుకోమంటారేంటి? విటమిన్ డి కోసం. ఏం అక్కర్లేదు. సరే చూడండి పిల్లలు, ఇప్పుడు మమ్మీ నేను 1 గంట సేపు లోపల లెక్కలు రాసుకుంటాం, డిస్టర్బ్ చేయకండి. బయట రాసుకోవచ్చుగా. లెక్కలు ఎప్పుడు లోపలే రాసుకోవాలి నాన్న, మరీ రక్తపాతాల రేంజ్ లో గొడవలు జరిగితే తప్ప చిన్న నాటికి మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. అరే నువ్వేంటమ్మా బ్లాక్ కింగ్ తాగావా? సర్లే మనకెందుకులే, రాబోయ్ మనం లెక్కలు రాసుకుందాం. ఏంట్రా? కన్నగాడు నన్ను లెక్కలకి రానివ్వట్లేదు మాయా. లెక్కలేట్రా? వాడు పై ఇంటి నిచ్చాని లెక్కలు రాయడానికి గదిలోకి తీసుకెళ్ళాడు మాయా. నో, ఇంత చిన్న వయసులో అలాంటి నేను ఒప్పుకోను. అయ్యో అలాంటిదే ఉండదు, పదండి చూద్దాం. రేయ్ ఏం చేస్తున్నావు లోపల? లెక్కలు రాస్తున్నాను.
లెక్కలు. లెక్కలంటే రోజు నువ్వు వస్తా చేసేదే. వీడేదో నా కంపల్ ముంచేటట్టున్నాడు. రేయ్, ఏం చేస్తున్నారా లోపల? కనబట్లా లెక్కలు రాస్తున్నా. ఏడ్చావు కానీ బయటికి రా. నేను రాను. సరే, అమీర్పేటలో యాక్సిడెంట్ అయి పెద్ద ట్రాఫిక్ జామ్ అయిందంట. నేను అత్త పిల్లలు అందరూ వెళ్ళి చూసేస్తాం. నువ్వు ఇక్కడే ఉండే. నేను వస్తా. మరి బయటికి రా. రావట్లా. ఏయ్, సరిగ్గా తీరా, బీసిపోయింటుంది. ఏమైందిరా? ఏడమ్మాకండ్రా, ఏడికి తలుపు వస్తుందా? అన్నా, ఏమిటి ఏమిటి ఏమిటండి, ఏమైంది? అది లెక్కలు రాసుకుంటాం, లోపలికి వెళ్ళి తలుపేసుకున్నాను. ఇప్పుడు అది రావట్లా. నాయన, మా అమ్మాయి కూడా లోపల ఉందండి. ఉంది. అయినా తలుపులు వేసుకుని లెక్కలు చేయటం ఏంటండి? మా అత్తయ్య మాయ లెక్కలు చేసుకుందామని వాళ్ళ రూమ్ లోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. ఆ. వాళ్ళని చూసి వీళ్ళు కూడా వాళ్ళ రూమ్ లోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. మీరేంటండి బాబు, చైల్డ్ సైకాలజీ ప్రకారం పెద్దవాళ్ళు ఏం చేస్తే పిల్లలు అలాగే చేస్తారు. ఆ చేసే లెక్కలేదు, ఆరు బయట లాన్ లో హాయిగా చేసుకోవచ్చుగా. సార్, ఆ? ఇటు రండి మీరు అసలు. మీరు చేసింది చాలా పెద్ద నేరం. నేరమా? ఎస్, పిల్లలు అడిగిన ప్రశ్నలకు అబద్ధాలు చెప్తే చైల్డ్ సైకాలజీ ప్రకారం వాళ్ళు చెడిపోతారు. ఈ విషయంలో నిజం చెప్తే ఇంకా చెడిపోతారు, కానీ ముందు ఆ తలుపు ఎలా తీయాలో చూడండి. ఏమిటి 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 కాలనీలో న్యూసెన్స్? వీళ్ళ అబ్బాయి మా అమ్మాయి లెక్కలు చేసుకోవడానికి లోపలికి వెళ్ళి తలుపేసుకున్నారు. ఇప్పుడు అది రావడం లేదు. లెక్కలు చేసుకోవడానికి తలుపులు వేసుకోవడం ఏమిటి? సార్, అది నేను ఏం లేదు. చెప్తాను. అయ్య బాబాయ్, పగలు పూట ఇలాంటివి మా కాలనీలో ఒప్పుకోను. మెట్ట మధ్యాహ్నం పూట మీరు మాత్రం అటువంటి పనులేమిటి సార్? కరెక్ట్, అలా నిలదీయండి. చైల్డ్ సైకాలజీ ప్రకారం ఎంత నేరం. ఏంటి సారు, ఏమైంది? నేను చెప్తాను. ఏంటండి మీరు చెప్పేది? ఊరంతా దరివేస్తారా? మీరు ఉండండి. ఆగండి, ఇందులో అతను తప్పేం లేదు. అతనిలో ఇలాంటి కోరిక కలగడానికి కారణం ఈ ఇంట్లో ఉన్న వాస్తు దోషం. అంటే అనండి, ఇప్పుడు 25 ఏళ్ళుగా మా ల్యాన్స్ నాయక్ గారికి అటువంటి కోరిక కలగకపోవడం కారణం కూడా వాస్తు దోషమేనా? అతని వాడికి అర్థం ఏమిటో భారతదేశంలో ఏ టాపిక్ వచ్చినా కానీ చివరికి నాకు లింక్ పెడతాడు సార్. మీరు ఉండండి, మీరు కాదు, ఇతను ఉన్నాడు ఎంతో మనిషి. ఏడాదికి ఒకసారి కూడా లెక్కలు తోడు. మరి అతని గురించి చెప్పుకోరే ఖాళీలో మీరంటే అవసరం నాకు అర్థం కాదు. అది మీ పర్సనల్ విషయాలు సార్. సార్, మీకు లెక్కల పుస్తకం లేదు సార్. ఉన్నా మీరు లెక్కలు చూడరు సార్. అసలు ఆ విషయం వాళ్ళకి ఎందుకు సార్? నీకు దండం పెడతాను రా, నా లెక్కల పుస్తకం తిరిగిపోయింది దేవుడు. సైలెన్స్! సార్, ఇతను చెప్పిందంతా నిజమేనా సార్? విన్నావా? నువ్వు సామాన్యుడు కాదు రోయ్. అవతల పిల్లలు ఏడుస్తున్నారు, ఏదో ఒకటి చెయ్యండి. సార్ సార్ సార్, నా తలుపుని పేల్చాలి సార్. నాకు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. నువ్వేంటయ్యా ఇంత బాడీ పెంచావు? భుజంతో తలుపుని ఇలా ఇలా కొట్టి తలుపు తీలేవా? ఒక్క దెబ్బతో తీస్తా. ఏంటన్నా కారు దాల్తున్నావా? నీ బంద కారెక్కడుంది? ఇది స్టీరింగే.